సార్, ఈ సత్యగోపీనాథ్ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సత్యగోపీనాథ్ సేవా ట్రస్ట్ అన్నటువంటిది సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఏదో కొంత సేవ చేయాలా అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ట్రస్ట్ అన్నటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఇంతకుముందు ఆధ్యాత్మికంగా ఇస్కాన్లో ఉన్నప్పుడు కూడా ఎక్కడ న్యాచురల్ కలామిటీస్ ఏదైనా జరిగినప్పుడు, ఉదాహరణకి కర్నూలులో ఫ్లడ్స్ అయి ఉండొచ్చు, చెన్నైలో ఫ్లడ్స్ అయి ఉండొచ్చు, త్రివేంద్రంలో ఫ్లడ్స్ అయి ఉండొచ్చు, అటువంటి సందర్భాల్లో అక్కడికి వెళ్ళి వ్యక్తిగతంగా 20 రోజులు అక్కడ ఉంటూ ఆ ప్రజలకు అక్కడ ప్రతిరోజు సేవలు చేయడం అన్నటువంటిది జరిగేది. మామూలుగా ఏదో ఆ ట్రస్ట్లో పనిచేసేటువంటి వ్యక్తులు వాళ్ళ కార్యకలాపాలు చేస్తారు కదా, వ్యక్తిగతంగా మీరు ఉండాల్సిన అవసరం ఏంటి అనేటువంటి ఆలోచన కూడా రావచ్చు వ్యక్తులకి. కానీ ఒక రకమైనటువంటి అవసరం ఉన్నటువంటి వ్యక్తులకి సహాయపడేటప్పుడు వాళ్ళల్లో కలిగేటువంటి ఆ యొక్క ఆనందము, ఆ సంతృప్తి, అది చూస్తే మనసుకి ఎంతో సంతృప్తిగా ఉంటుంది. అందుకోసం అదే సమయంలో అది నిజంగా న్యాయం జరుగుతూ ఉందా లేదా అనేటువంటిది కూడా గమనించుకుంటూ ఆ తిరిగేటప్పుడు కూడా మనకేమవుతుంది అంటే ఆ పబ్లిక్లో అవసరం ఏముంది. ఉదాహరణకి మేము పోలీస్ వ్యక్తులకి ఈ యొక్క మొదట వాటర్ బాటిల్స్, అవి స్నాక్స్ ఇస్తూ ఉన్నాము. తర్వాత కొన్ని రోజులు తిరగడం వల్ల నాకు అర్థమైంది ఏంటి అంటే వాళ్ళకి ఎండ బాగా ఉంది, ఏదైనా గ్లూకోజ్ ప్యాకెట్ ఇవ్వడం, సో అది ఇస్తే బాగుంటుంది. తర్వాత ఈవినింగ్స్ వాళ్ళకి ఏమీ తినడానికి కూడా లేదు, ఏదైనా టిఫిన్ అరేంజ్ చేస్తే బాగుంటుందేమో. తర్వాత ఒక 4-5 రోజులు తిరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఈ గ్లౌస్ అవసరం ఉండింది, దాన్ని సప్లై చేయడం, మాస్కులు సప్లై చేయడం, తర్వాత శానిటైజర్స్ ఇవ్వడం. ఇట్లాగా మన వ్యక్తిగతంగా ఉన్నప్పుడు నిజంగా అక్కడ నీడ్ ఏంటి అన్నటువంటి తెలుస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మనం సర్వీస్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఈ రకంగా ఈ యొక్క ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఈ ట్రస్ట్ ద్వారా ఈ సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి అనుకుంటున్నాను. సార్, మీ సిబ్బంది అంతా కూడా చాలా బాధ్యతగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. వారికి మీ నుండి మీ యొక్క వారి వర్క్ మేము చూస్తున్నాం, మీ స్పందన ఏమిటి? ఖచ్చితంగా ఏ యొక్క కార్యక్రమం అయినా కానీ ఒక్కరి వల్ల అయ్యేటువంటిది కాదనమాట. ఇది ఒక టీం వర్క్. ఇది వాళ్ళు అందరూ కూడా నా దగ్గర శిక్షణ పొందినటువంటి వ్యక్తులు. సో అందువల్ల వాళ్ళు నిబద్ధతతోటి ఖచ్చితంగా ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారనమాట ప్రతి ఒక్కరు కూడా. ఓకే, ఫైనల్గా ఈ లాక్డౌన్లో సుమారు ఇప్పటివరకు మీరు ఎంతవరకు వెచ్చించారు? ఇంకా ఎన్ని రోజులు ఈ యొక్క ప్రయాణం సాగుతుంది? అంటే ఇంతవరకు ఎంత ఖర్చు అయింది చూడలేదు. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ చేసుకుంటూ పోతూ ఉన్నాము ప్రస్తుతానికి. అది మేబీ ఒక లాస్ట్ రోజుకి వచ్చేసరికి అది ఏమన్నా క్యాలిక్యులేషన్ వస్తుందేమో తెలియదు. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాలు చేయడం కోసం మీరు చాలా శ్రమిస్తున్నారు. డే అండ్ నైట్ మీ సిబ్బంది కూడా. మీ అందరికీ కూడా VSB టీవీ తరఫున హృదయపూర్వక పాదాభివందనం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.